శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ధనుస్సు రాశి వారికి త్రైమాసిక ఫలితాలు జనవరి, ఫిబ్రవరి, మార్చి ఏ విధంగా ఉండబోతుంది అంటే ఈ 3 నెలల కోసం. ఎందుకంటే ప్రధానంగా ఈ 3 నెలల్లో కొన్ని మార్పులు రావడం జరుగుతుంది. ఇప్పుడున్నటువంటి ప్రధాన గ్రహాలు శుక్రుడు, అలాగే గురువు. ముందుగా గురువు కోసం మనం పరిశీలించినప్పుడు గురువు ఈ రాశి వారికి రాష్ట్రాధిపతి, చతుర్థాధిపతి. ప్రస్తుతం 7వ స్థానంలో సంచరిస్తున్నాడు. అంతవరకు అనుకూలంగానే ఉంది. అయితే వక్రగమనంలో ఉండడం వల్ల సంపూర్ణంగా తన 7వ భావ ఫలితాలు ఇవ్వలేకపోతూ ఉంటాడు. 6వ స్థాన ఫలితాలు కూడా ఇవ్వడం వల్ల వక్రగమనంలో ఉన్నప్పుడు కొన్ని గత జన్మ ఫలితాలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అది మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు కూడా జరుగుతూ ఉంటుంది. కొన్ని తప్పుల్ని సరిదిద్దే ప్రయత్నం కూడా చేయడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. శని గురువు వక్రగమనంలో ఉన్నప్పుడు జాతకుడు ఏమైనా మిస్టేక్ చేసి ఉంటే దాన్ని రెక్టిఫై చేస్తూ ఉంటాడు. అంటే ఒక అవకాశాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఉన్నటువంటి గురువు ఈ మార్చి 14 వరకు వక్రగమనంలో ఉంటాడు. అప్పటి వరకు ఈ ధనుసు రాశి వారికి ప్రధానంగా పెళ్లి సంబంధాలు దగ్గరికి వస్తుంటాయి, మిస్ అవుతుంటాయి. విదేశ ప్రయాణాలు, ఉద్యోగాలు ఈ విధంగా చివరి నిమిషంలో క్యాన్సిల్ అవుతుంటాయి. గృహానికి సంబంధించింది, చతుర్థ భావానికి సంబంధించింది విద్య, ఆరోగ్యం, పిల్లల చదువులు, వాహనాలు ఇవి కూడా ఏదో కొందాం అనుకుంటాం, ఏదో ఇబ్బంది రావడం, తల్లిగారి ఆరోగ్యంలో కొద్ది ఇబ్బందులు, ఇవన్నీ కూడా జాతకుడికి ఏది కూడా ఖచ్చితమైన ఫలితాలు ఇవ్వకుండా కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటుంది. అటువంటి గురువు మనకి ఎప్పుడైతే మార్చి 14న రుజు మార్గంలోకి రావడం జరుగుతుందో ఆటోమేటిక్ కంప్లీట్గా మిథున రాశిలో 7వ భావంలో ఉంటూ డైరెక్ట్గా రాశిని చూసే ఫలితం ఇవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి మరి ఫిబ్రవరి 14 తర్వాత జాతకుడు వ్యక్తిగత జీవితంలో మార్పులు వస్తూ ఉంటాయి. అతని ఆలోచనలు, అలవాట్లు, నడవడిక ఇవన్నీ కూడా మార్పు వస్తుంది. చిన్న చిన్న బలహీనతలు అప్పుడప్పుడు చేసే వక్రగమనం వల్ల అప్పుడప్పుడు ఉన్నటువంటి కొన్ని బలహీనతల నుంచి కూడా బయటపడడం జరుగుతూ ఉంటుంది. అలాగే కొన్ని రిలేషన్స్ కూడా మీకు దూరం అయ్యే అవకాశం ఉంది. ఏదో ఒక బాంధవ్యమో, ఏదో ఒక రిలేషనో, ఏదో ఒక సంబంధమో మిమ్మల్ని పట్టుకొని వదలకుండా ఇబ్బంది పెడుతుంటాయి. అటువంటి వాటి నుంచి బయటపడి చాలా స్వచ్ఛంగా, చాలా నిజాయితీగా ఈ వివాహ బంధం గౌరవాన్ని నిలబెట్టడం జరుగుతుంది. అలాగే వివాహ ప్రయత్నాలు కూడా చాలా వరకు నెరవేరుతాయి. మొన్నటి వరకు దగ్గరికి వచ్చి పోతూ ఉంటాయి. ఇప్పుడు వివాహానికి 99% మే నెలాఖరు లోపల వివాహం నిశ్చయం అవడం, అలాగే వాహనాలకి, గృహాలకు సంబంధించిన విషయాల్లో చాలా క్లారిటీ వస్తుందన్నమాట. దాంతోపాటు శుక్రుడు, ప్రస్తుతం శుక్రుడు షష్ఠ లాభాధిపతిగా పూర్తిగా జాతకుడి యొక్క ఆర్థిక వ్యవస్థ మీద శుక్రుడి యొక్క ప్రభావం ఉంటుంది. అలాగే ఆరోగ్యం మీద, అలాగే మీ కుటుంబంలో స్త్రీల మీద ఎక్కువగా శుక్ర ప్రభావం ఉంటుంది. అటువంటి శుక్రుడు రవికి దగ్గరగా కంబస్ట్ అయి అస్తంగత్యం వలన ఈ విషయాల్లో, కుటుంబ విషయాల్లో, ఆర్థిక విషయాల్లో, అలాగే కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకు అనారోగ్య సమస్యలు, భార్యతో విభేదాలు, అత్తగారి బంధువులతో పడకపోవడం, ధనం విపరీతంగా ఖర్చు అవ్వడం, వేస్ట్ అవ్వడం, ఇటువంటి అనవసర రిలేషన్స్ వల్ల నష్టపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఫిబ్రవరి 14తో ఎప్పుడైతే ఈ శుక్రమౌర్యం వెళ్ళిపోతుందో ఆటోమేటిక్గా మనీ రిలీజ్ అవుతూ ఉంటుంది. స్త్రీలు సౌఖ్యంగా ఉంటారు, అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఇవన్నీ కూడా మీకు మళ్ళా కంఫర్ట్ అయిన జీవితాన్ని, ఆనందాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇంకొక డెవలప్మెంట్ ఏంటంటే మరి మార్చి 1వ తారీఖున ఈ శుక్రుడు మీనరాశిలో ప్రవేశించి అదే రాశిలో మార్చి 25 వరకు కేవలం 25 రోజులు ఉచ్చస్థితిలోకి, చతుర్థ కేంద్రంలోకి రావడం వల్ల మాలవ్య మహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగం ఏర్పడింది. మరి ఈ కారణం వల్ల ఏంటంటే జాతకుడు వివాహ సౌఖ్యాన్ని, వాహన సౌఖ్యాన్ని, గృహయోగాన్ని పొందడం జరుగుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ స్త్రీలకి ఉద్యోగ అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి శనితో కలడం వల్ల మీరు స్త్రీ అయి ఉంటే మీకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. మీరు మగవారు అయి ఉంటే మీ భార్యకి, లేదంటే మీ సంతానానికి, లేదంటే మీ కుటుంబంలో ఒక స్త్రీకి ఈ ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడం వల్ల చాలా వరకు ఆర్థికపరమైన సమస్యల నుంచి బయటపడతారు.
స్త్రీలతో ఉన్నటువంటి విభేదాలు చాలా వరకు సమసిపోయి ఒక కొత్తగా బెటర్ జీవితం రావడానికి కారణమవుతుంది. ఈ 2 గ్రహాలతో పాటు ప్రస్తుతం రాశిలో సంచరిస్తున్నటువంటి కుజుడు జనవరి 15 నుంచి ఫిబ్రవరి 23 మధ్యలో 2వ స్థానంలో ఉచ్చలోకి రావడం జరుగుతూ ఉంటుంది. ఇది పంచమాధిపతిగా వ్యయాధిపతిగా ఉచ్చ స్థానంలోకి రావడం వల్ల మీ కుటుంబంలో ఒకరికి, ఎస్పెషల్లీ మీ సంతానాన్ని కావచ్చు, మీ ఆత్మీయులు కావచ్చు, ఒక గొప్ప ఉద్యోగం రావడం వల్ల వారు మీ కుటుంబాన్ని విడిచి వేరే ప్రాంతానికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అలాగే కుటుంబ ఖర్చుల నిమిత్తం భూముల ద్వారా, స్థిరాస్తుల ద్వారా, ఆదాయం ద్వారా ధనాన్ని సేకరించడం జరుగుతుంది. అన్నదమ్ములు, రక్త సంబంధికులు చాలా వరకు మీకు సహకరిస్తారు. మీరు కూడా చాలా పర్ఫెక్ట్గా, ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. కుటుంబ విషయాల్లో శ్రద్ధ పెరుగుతుంటుంది. కుటుంబ అవసరాలకి తగు విధంగా సహకరిస్తూ కుటుంబ సౌఖ్యం కూడా కోరుకునే అవకాశం ఉంది. అంటే ఓవరాల్గా చూసినప్పుడు ఈ గ్రహాలన్నీ కూడా ఈ ధనుసు రాశి వారికి చాలా వరకు అనుకూలించడం, ఇప్పటి వరకు రుజుమార్గంలోకి గురువు మారడం, అలాగే శుక్రుడు మౌఢ్యం నుంచి రావడం, ఇవన్నీ కూడా ఈ రాశి వారిని అభివృద్ధి వైపు, ఆనందం వైపు ప్రయాణించే అవకాశం ఉంటుంది. ఏదైనా మీ జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాలు గోచారరీత్యా ఇబ్బంది పెడుతున్నటువంటి గ్రహాలు ఏవైనా మీకు అనుకూలంగా మారాలి అంటే, ఆ గ్రహాలు మీకు మంచి ఫలితాలు ఇవ్వాలి అంటే, మీరు నివసిస్తున్నటువంటి గృహంలో వాస్తు కూడా పర్ఫెక్ట్గా ఉండవలసి ఉంటుంది. మీ గృహంలో ఉన్నటువంటి 8 దిక్కులపైన ఈ నవగ్రహాల ప్రభావం ఉన్నది ఉండడం జరుగుతూ ఉంటుంది. అది వరుసగా మనం చెప్పుకుంటే తూర్పు వైపు అనుకూలంగా లేకపోతే, వాస్తు దోషాలుంటే రవి యొక్క ప్రభావం వల్ల ఇబ్బందులు కలుగుతూ ఉంటాయన్నమాట. అనారోగ్య సమస్యలు, యజమాని సరైనటువంటి క్రమశిక్షణలో లేకపోవడం, ఆర్థిక పరమైన ఇబ్బందులు, నిరుద్యోగాలు వస్తుంటాయి. దాని తర్వాత ఆగ్నేయ దిక్కులో ఇబ్బంది వల్ల అక్కడ ఏమైనా నూతులు, గోతులు, టాయిలెట్లు వగైరా ఉంటాయి. స్త్రీలకి అనారోగ్య సమస్యలు, సంతానానికి వివాహం జరగకపోవడం, వివాహం అయినా కూడా భర్తతో విభేదాల వల్ల పుట్టింట్లోనే ఉండడం జరుగుతూ ఉంటుంది. విపరీతమైనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. ఆ కుటుంబంలో పిల్లలు పెద్దవాళ్ళని ఎదిరిస్తూ ఉంటారు. ఇక దక్షిణ వైపు ప్రభావం ఉంటే కోర్టు సమస్యలు, బయట వారితో తగువులు, నిరుద్యోగ సమస్యలు, శుభకార్యాలు వాయిదా పడడం జరుగుతూ ఉంటుంది. అంటే దక్షిణ దిక్కు కుజుడు అధిపతి, కుజుడు బలహీనంగా అవుతాడనమాట. దక్షిణం పాడైతే కుజుడు ఇలా వ్యతిరేక ప్రభావం ఇవ్వడం వల్ల ఇంట్లో ఒకరికొకరు పడకపోవడం, ఆస్తి తాగాదాలు జరుగుతుంటాయి. ఇక నైరుతి అన్నది ఇంపార్టెంటు. నైరుతి ప్రభావం రాహు మీద చూపిస్తుంటుంది. నైరుతిలో గొయ్యలున్నా, సరిగ్గా పర్ఫెక్ట్గా లేకపోయినా, టాయిలెట్లున్నా యజమానికి మూర్ఖత్వం ఎక్కువగా ఉంటుంది. ఎవడి మాట వినడం, మోకాళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉంటాడు. ఆర్థిక సమస్యల వల్ల ఆ పిల్లల్ని కంట్రోల్ చేయలేకపోతుంటాడు. ఇంట్లో ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ ధనం లేకపోవడం వల్ల వివాహం వాయిదా పడుతుంటుంది. ఏదో ఒక వ్యసనానికి ఆ యజమాని బలహీనపడుతుంటాడు. ఇక పడమర దిక్కు ప్రభావం, పడమర దిక్కు సరిగ్గా లేకపోతే శని విజృంభిస్తూ ఉంటాడు. అంటే ఆ ఇంట్లో అందరికీ అనారోగ్యాలు, పని లేకుండా ఇంట్లోనే కూర్చోవడం, వ్యసనాలు కలుగుతూ ఉంటాయి. మనీ సేవింగ్స్ అన్నది ఉండదన్నమాట. వచ్చింటే ఖర్చు అయిపోతుంది. ఇక వాయువు దిక్కు ప్రభావం వల్ల చంద్రుడు ఎఫెక్ట్ అవుతూ ఉంటాడు. లవ్ అఫైర్స్, అక్రమ సంబంధాలు, జోదం, బెట్టింగ్లో ధనం పోగొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇక ఉత్తరం అనుకూలంగా లేకపోతే బుధగ్రహం ఇబ్బంది పడతాడు అనమాట. నిరుద్యోగ సమస్యలు, వ్యాపారంలో నష్టం, అలాగే చదువు సరిగ్గా రాకపోవడం, సబ్జెక్టులు ఉండిపోవడం, పిల్లల మాట వినకపోవడం, సరిగ్గా వాళ్ళు చదవలేకపోవడం, చదువుకున్న పాస్ అవ్వకపోవడం, ఇటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఇక ఈశాన్యం ప్రభావం వల్ల దైవభక్తి లోపించడం, అనాచార కార్యక్రమాలు, ఆ కుటుంబంలో మగపిల్లలు ప్రయోజకులైతే దూరంగా ఇల్లు వదిలి వెళ్ళిపోవడం, ఇంటి వారితో సరైన సంబంధాలు లేకపోవడం, కుటుంబం గురించి పట్టించుకోకపోవడం, దైవభక్తి లేకపోవడం, ఇవన్నీ కలుగుతూ ఉంటాయి. మరి ఈశాన్య ప్రభావం అటు కేతువు, అటు గురువు మీద రావడం జరుగుతుంటుంది. అలాగే సంతానం కూడా కలగకుండా దంపతులు ఇబ్బంది పడుతూ ఉంటారు. అందువలన మీ జాతకం సరిగ్గా ఉన్నా, గ్రహాలు కరెక్ట్గా ఉన్నా, అవి మంచి ఫలితాలు ఇవ్వాలంటే మీరు నివసిస్తున్నటువంటి గృహం కూడా పర్ఫెక్ట్గా ఉంటే ఆ ఫలితాలు మీకు తొందరగా రావడం జరుగుతూ ఉంటుంది.
బట్ ఏదైనా ప్రతిదానికి ఒక పరిష్కారం ఉంటుంది. సరిగ్గా జాతకాన్ని పరిశీలించి గృహాన్ని కూడా పరిశీలించి పర్ఫెక్ట్గా దాన్ని సరి చేసుకుంటే ప్రతి సమస్య తొందరగానే ఇంచుమించుగా ఒక 2 నెలలు 3 నెలల్లోనే పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది. స్వస్తి.